గుడ్ మార్నింగ్. నేను మీ కావ్య. 7,00,000 జాబ్ కార్డుల కట్, నిరుద్యోగులకు వయోపరిమితి పెరిగింది. ఈ నెలాఖరులోగా ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ కూడా హెల్త్ కార్డులు మంజూరు చేయడానికి సర్కారు కసరత్తులు. జూన్ 5వ తారీఖు నుంచి కొత్త పథకాల అమలుపైన ఆలోచనలు. 23వ తారీఖు క్యాబినెట్ భేటీ, ఈరోజు మెడికల్ షాపులు బంద్. సో ఇట్లాంటి వార్తలన్నీ ఉన్నాయి. ముందుగా దిశ పేపర్తో స్టార్ట్ చేద్దాం. సో 7,00,000 జాబ్ కార్డులు కట్ చేసినారంట. 22 లక్షల మంది కూలీలను తొలగించారంట. ప్రస్తుతం వారిలోనూ సగం మందే యాక్టివ్గా ఉన్నారు అనే వార్త రాసిండ్రు. సో ఉపాధి హామీ పథకం తెలిసిందే కదా, కేంద్రం అమలు చేసే ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఎవరైతే ఇన్యాక్టివ్లో ఉన్నారో సో వాళ్ళకి సంబంధించిన వాటినన్నీ కూడా కార్డులను తొలగించారట. రాష్ట్రంలో ప్రస్తుతం 52,22,22,22,000 జాబ్ కార్డులు ఉన్నాయి. ఇందులో 1,07,000 మంది సభ్యులు నమోదు ఉన్నారు. అయితే ఇందులో 30,59,000 జాబ్ కార్డులలో 49 లక్షల సభ్యులు మాత్రమే యాక్టివ్గా ఉన్నారు. సో యాక్టివ్గా లేని వాళ్ళందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏరేసి పక్కన పెట్టిందనమాట. సో దానికి సంబంధించిన వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. సో వయో పరిమితి పెంపు. సో వయో పరిమితి పెంచండి, మీరు జాబ్ క్యాలెండర్లు ఇవ్వండి అని నిరుద్యోగులకు సంబంధించిన ఒక ఉద్యమం జరుగుతుంది. సో నిరుద్యోగులు ఎన్ని ఉద్యమాలు చేయాలో అన్ని రకాల ఉద్యమాలు చేసారు. వాళ్ళ సంబంధించిన నిరుద్యోగ సమస్యలు ఏముందో ఢిల్లీ వరకు కూడా వినిపించారు. అయినా ఢిల్లీలో చలనం లేదు, రాష్ట్రంలో అంతకన్నా చలనం లేని పరిస్థితి. సో ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగాలు ప్రకటిస్తుందా లేదా అని ఒక పక్కన పెడితే, మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చే వరకు మా వయసు అయిపోతుంది, మేము ఏం చేయాలి అనేది వాళ్ళ ఒక ఇబ్బందికర పరిస్థితి. సో దానికి సంబంధించిన చాలా సందర్భాల్లో కూడా ఫస్ట్ నిరుద్యోగి ఎవరు మాట్లాడినా మీరు జాబ్ క్యాలెండర్ వేయరు, వేసే వరకు మీరు ఉద్యోగాలు భర్తీ చేసే వరకు మా సంబంధించిన ఏజ్ అయిపోతుంది, అప్పుడు మేము ఏం చేయాలి ఇన్ని సంవత్సరాలు చదవడం. సో ఆ ప్రశ్నకి సమాధానంగానే వాళ్ళ బాధకి ఒక తీపి కబురు నిరుద్యోగులకి ఏంటంటే వయో పరిమితి పెంచింది. సో 44 years వరకు కూడా వాళ్ళకు వయో పరిమితి పెంచింది. దానికి సంబంధించిన వార్తని హైలైట్ చేస్తూ రాశారు. సో ఇక్కడ నిరుద్యోగుల వయో పరిమితి పెంచడం బాగానే ఉంది, కానీ ఇప్పుడుండే ఉద్యోగుల సంబంధించి ఎవరైతే సర్వీస్లో ఉన్నారో వాళ్ళ వయో పరిమితి పెంచాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. ఇన్ కేస్ వాళ్ళ వయో పరిమితి పెంచితే ఇప్పుడు నిరుద్యోగుల వయో పరిమితి పెంచిన దానికి లాభమే ఉండదు. సో వీళ్ళకి పెంచి వాళ్ళకు పెంచి జాబ్ క్యాలెండర్ వేయరు, ఉద్యోగాలు ఖాళీ కావు, మళ్ళీ భర్తీ చేసే అవకాశం ఉండదు. సో ఈ లాజిక్తో ప్రభుత్వం అడుగులేస్తుంది అని ఇంకోవైపు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సో నిరుద్యోగులు మళ్ళీ వయో పరిమితి మీరు ఉద్యోగస్తులు ఎందుకు పెంచారు అంటే, మీరు తిరిగ్గా రాసుకోండి మళ్ళీ మేమే ఇస్తాం జాబ్ క్యాలెండర్ అని ప్రభుత్వం చెప్తుంది అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగా ప్రభుత్వం కనుక అట్లే చేస్తే మళ్ళీ అగ్గి మీద గుగ్గిలం అవుతుంది నిరుద్యోగ లోకం అంతా కూడా. మళ్ళీ నరి రోడ్డు పైన వాళ్ళు చేసే దీక్షలు, ధర్నాలు, ప్రొటెస్ట్లు ఇవన్నీ కూడా మళ్ళీ కళ్ళ ముందు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. మరి చూద్దాం, ఈ వయోపరిమితి పెంచి వీళ్ళకి అవకాశాలు కల్పిస్తుందా, లేదంటే ఇప్పుడుండే ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ వయోపరిమితి పెంచి వాళ్ళని ఇబ్బందుల్లోకి, ఇటు నిరుద్యోగులను ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందా ప్రభుత్వం అనేది. సో అక్రమాస్తులు అంట 100 కోట్లకు పైన. జలమండలి జీఎం సంబంధించిన అవినీతి కుంభకోణం అనే కంటే కూడా అవినీతి తిమింగలం అనే వార్త కూడా తక్కువనేమో. సో ఈయనకు సంబంధించిన ఏసీబీ రైళ్లు చేస్తే ఇందులో 2.5 కేజీల బంగారం, 10.5 కేజీల వెండితో పాటు నగదు, లిక్విడ్ క్యాష్, ఆస్తులు, ఈస్తులు అన్నీ కలిపితే 100 కోట్ల రూపాయలట. సో ఆయనకు వచ్చే జీతంతో 100 కోట్ల రూపాయల ఆస్తి కూడబెట్టరు అనేది అందరు కూడా తెలిసింది. సారు ఏ రేంజ్లో అవినీతి చేస్తే, ఏ రేంజ్లో లంచం తీసుకుంటే ఈ రేంజ్లో సంపాదిస్తాడు. సో ఈ మధ్యకాలంలో ఒక 15-20 రోజుల నుంచి ఇట్లాంటి తిమింగలానికి సంబంధించిన ఏ న్యూస్ లేకపోయేసరికి అందరూ సక్రమంగా పనిచేస్తున్నారు అంటున్నారు. సక్రమంగా కాదు, వీళ్ళు అక్రమంగా పనిచేయడానికి నాంది వలుకుతున్నారు అనేది ఈ ఒక్కటి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. కేవలం జలమండలిల నీళ్ళ కలెక్షన్ గురించే గింతగనం అవినీతి చేస్తే ఇక రిజిస్టర్, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఏ రేంజ్లో అక్రమాలు జరుగుతాయి. సో ఒక పారి వాళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నం చేయండి సార్ అని చెప్పి విజ్ఞప్తులు చేస్తున్నట్టంటే ఏసీబీ అధికారులే. చూడాలి మరి, ఇన్ కేసు ఇప్పటివరకు అయితే వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అనేది. సో వాట్సాప్లోనే ఈపీఎఫ్ సేవలు ఉండబోతున్నాయి అనే వార్తని హైలైట్ చేస్తూ రాశారు. ఇదొక గుడ్ న్యూస్. ఎందుకంటే ఈపీఎఫ్ అకౌంట్ ఏర్పాటు చేసుకోవడం, కొన్నిసార్లు యుఎన్ఓ నంబర్ మర్చిపోవడం, లేదంటే పాస్వర్డ్ మర్చిపోవడం, మళ్ళీ దాన్ని రీకాల్ చేయడం, లేదంటే ఈపీఎఫ్ ఆఫీస్కి తిరగడం, ఇవన్నీ కూడా ఒక తతంగం ఉండేది. సో ఇట్లాంటి ఒక స్మార్ట్ యాప్ వాట్సాప్ ద్వారా ఉండడం అనేది వెల్కమ్ చేయాలన్నమాట. చాలా మందికి ఉపయోగపడుతుంది కూడా. నేడు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ అంట. స్తంభించనున్న మందుల సరఫరా, ఆన్లైన్ ఫార్మసీ సంబంధించిన అన్ని డెలివరీ యాప్లను నిరసిస్తూనే జరగబోతుంది. సో ఇప్పటి వరకు ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన
వాళ్ళు అంటే మనం రోడ్డు ఉండే ఆటోలు, తర్వాత ఈ ఆన్‌లైన్ యాప్‌లలో ఉండే ఆటోలకే పెద్ద యుద్ధం జరిగింది. ఈ క్యాబ్‌లకి, ఆ క్యాబ్‌లకి గూడా యుద్ధం జరిగే పరిస్థితి. అంటే ఆన్‌లైన్ సంబంధించిన ఫుడ్ యాప్స్‌కి హోటళ్ల వాళ్ళు గూడా నిరసన చేసే పరిస్థితి. ఇక ఇప్పుడు కొత్తగా తాజాగా ఏందంటే దాంట్లో మందుల షాపులు గూడా తోడయ్యిండ్రు. సో, మందుల షాప్ వాళ్ళ డిమాండ్ ఏంది అనంటే, ఈ ఆన్‌లైన్‌లో వచ్చేవి ఫేక్ మెడిసిన్స్ ఉన్నాయి. సో, ఆ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కస్టమర్ ఆరోగ్యం పాడైతుంది. అండ్ నాణ్యత లేని మెడిసిన్స్ వల్ల వాళ్ళు ఏ రోగానికైతే మందేసుకుంటారో దానికి తగ్గని పరిస్థితి, రియాక్షన్స్ ఎక్కువైతున్నాయి అనేది నంబర్ 1 వాళ్ళు చేసే అలిగేషన్. సో, అందుకని ఆ ఫేక్ మెడిసిన్‌ని అరికట్టాలి అంటే ఆన్‌లైన్‌లో మందులను అరికట్టాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తుర్రు. రెండో డిమాండ్ వాళ్ళది ఏందంటే, ఈ ఆన్‌లైన్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు డిస్కౌంట్‌లు ప్రకటిస్తుర్రు. సో, ఆ డిస్కౌంట్‌లు ఫార్మసీ వాళ్ళం ఇవ్వలేకపోతున్నాం. సో, అందుకనే వాటిని గూడా మీరు అరికట్టాలి అనేది రెండో ప్రధాన డిమాండ్. మూడో ప్రధాన డిమాండ్ ఏందంటే ఫార్మసీలో కూడా ఎవరైతే మందుల షాపులు నష్టపోతున్నాయో, నష్టపోకుండా ఉండాలి అంటే సర్టెన్ మార్జిన్‌కి మాత్రమే మెడిసిన్ అమ్మగలుగుతాం. అండ్ ఇక్కడ గూడా ఫేక్ మెడిసిన్ దందా సాగుతుంది. ఆ దందాన్ని గూడా ప్రభుత్వం అరికట్టాలి. అప్పుడే కస్టమర్లకు గూడా ఉపయోగకరంగా ఉంటది అని చెప్తూ ఇవాళ దేశవ్యాప్తంగా మెడికల్ షాపులన్నీ గూడా బంద్ పాటిస్తున్నాయి. సో, దీనికి సంబంధించిన ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఎవరైనా కావాలి అనుకుంటే ముందుగానే కొనుక్కోండి అంటూ కూడా వారం 10 రోజుల నుంచి ఈ సమ్మకు సంబంధించి వాళ్ళు ముందుగానే చెప్తూ వచ్చారు. అయితే హాస్పిటల్స్‌లో ఎక్కడైతే మెడికల్ ఫార్మసీ ఉంటదో హాస్పిటల్ సంబంధించిన ఫార్మసీ అది మాత్రం నడుస్తది. సో, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ బయట ఎక్కడైతే ఫార్మసీస్ ఉంటాయో అవన్నీ కూడా బంద్. అయితే హోల్‌సేల్‌గా ఎవరైతే మందులు అమ్ముతుంటారో కోటి లాంటి ప్లేసెస్‌లో సో, అక్కడ ఉండే హోల్‌సేల్ మార్కెట్ కూడా ఇవాళ కంప్లీట్‌గా బంద్ పాటిస్తుంది. సో, రేపు యథావిధిగా మళ్ళీ నడుస్తాయన్నమాట. సినిమా ఛాన్స్ ఆశ చూపి యువతి పైన 2 రోజుల పాటు ఇద్దరు యువకులు లైంగిక దాడి చేసిరట. బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు అయింది. ఎక్కడ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో. బండి భగీరథ్ కేసు తర్వాత ఇట్లాంటి లైంగిక దాడికి సంబంధించిన కేసులు ఎక్కడో ఒక చోట కంటిన్యూగా కనిపిస్తూనే ఉన్నాయి. సో, ఇదన్నమాట దిశలోని హైలైట్స్. మన తెలంగాణ చూద్దాం. సో, మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు. సో, పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు అయిపోయినా వాళ్ళ ప్రమాణ స్వీకారాలు అయిపోతేనే వాళ్ళకొక స్వీట్ గిఫ్ట్ ఇక్కడనేమో పెట్రోల్ బాంబ్ గిఫ్ట్ మధ్యతరగతి ప్రజలకి పీఎం మోదీ అందించారనమాట. సో, గతంలో పీఎం మోదీ ఏది చేసినా కూడా దాన్ని ప్రజలు ఎంతో కొంత సహకరించేవాళ్ళు. ఏదో కారణం వల్లనే పీఎం సార్ ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారో అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు పన్నుల భారంతో పాటు సో, ఇప్పుడు గోల్డ్ పైన ట్యాక్స్ పెంచినప్పుడు మధ్యతరగతి పైన పెద్దగా ఇంపాక్ట్ కనిపించలేదు. ఎంతో కొంత ఇంపాక్ట్ కనిపించింది కానీ భారీ స్థాయిలో ఇంపాక్ట్ కనిపించలేదు. ఎప్పుడైతే గ్యాస్ కొరత ఏర్పడిందో మార్కెట్లో అప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఇబ్బందులతోనే వాళ్ళ జీవితం నెట్టుకొస్తున్న పరిస్థితి. అది కాదన్నప్పుడు పెట్రోల్ డీజిల్ పెంచడం అనేది బండ్లు ఉన్న వాళ్ళపైన మాత్రమే కాదు, కూరగాయలపైన, నిత్యావసరాలపైన అన్నిటిపైన రేట్లు పెరగడానికి ఈ డీజిల్ పెట్రోల్ రేట్లు కారణం కావడం వల్ల ఇప్పుడు మిడ్ క్లాస్ వాళ్ళందరూ కూడా మోదీ పేరు చెప్తే అగ్గి మీద గుగ్గులమయ్యే పరిస్థితి ఉంది. సో, రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల స్ట్రాటజీని ప్రధాని మా పైన రుద్దుతున్నారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సో, ఇట్లా మళ్ళీ ఒకసారి పెట్రోల్ రేటు పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది. సో, ఇట్లా పెరుగుతూ రూపాయి, ₹2, ₹3 గతంలో ఉండేది. కానీ ఇంకా గడిచే నెల నుంచి నెలన్నర సమయం చూస్తే లీటర్ పైన ₹10 పెరుగుతుంది అనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. సో, కుక్కలకు కారుణ్య మరణం అంచా పిచ్చి కుక్కలను రేబీస్ సోకిన కుక్కలనే చంపేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందంట. సో, దానికి సంబంధించిన వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. సో, 23న క్యాబినెట్ భేటీ కాబోతుంది. సో, క్యాబినెట్ భేటీ పైనే అందరి ఆశలు ఉన్నాయన్నమాట. సో, ఒక పక్క గ్రేటర్కి సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపైన క్యాబినెట్ నిర్ణయం తీసుకోబోతుందని. అండ్ దాంతోపాటు ఈ రైతులకు సంబంధించిన సమస్యలపైన కూడా ఏమైనా మాట్లాడతారేమో అని ఆశ వ్యక్తం చేస్తున్నారు. అయితే క్యాబినెట్ సమావేశం అనేసరికి ఈసారి కాస్త ఆసక్తికర ప్లేస్. క్యాబినెట్ మీటింగ్ అదే మంత్రులు ఉంటారు, కానీ క్యాబినెట్ జరిగే కూర్చునే ప్లేస్ మాత్రం మారబోతుంది. గతంలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా అక్కడే క్యాబినెట్ మీటింగ్ ములుగులో ఏర్పాటు చేసుకున్నారు మంత్రులందరూ. కానీ ఈసారి క్యాబినెట్ మీటింగ్ తీసుకెళ్లి యాదాద్రిలో పెడుతున్నారట. మరి గుట్ట మీద ఊసబెట్టి ఏం మీటింగ్ చేస్తారు? రాజకీయాలకు అతీతంగా దేవాలయాలు ఉండాలంటూనే దేవాలయాలు ఉండే ప్రాంతాల్లో మంత్రుల క్యాబినెట్ మీటింగ్ లేనిది అనే విమర్శలు ఒకవైపు వినిపిస్తున్నాయి. ఆయన క్యాబినెట్ మీటింగ్ అంటే ఎక్కడ కూర్చున్న క్యాబినెట్ మీటింగే దుబారా ఖర్చు చేయడంలో ప్రభుత్వం మళ్ళీ పైసలు ధనం దుర్వినియోగం చేస్తుంది అనేది కూడా వినిపిస్తుంది. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ఆల్రెడీ క్రైసిస్లో ఉంది, రేట్లు పెరుగుతున్న సందర్భంలో ఖర్చులు తగ్గించుకోవాలి.
పక్క రాష్ట్రంలో ఉండే సీఎం, డిప్యూటీ సీఎంలు కాన్వాయ్లు తగ్గించుకున్నారు. కార్లలో తిరగడం మంత్రులు తగ్గించుకున్నారు. ఈవీ వెహికల్ ఎక్కిలు తిరిగిన పరిస్థితి. 2 వీలర్ల పైన సెక్రటేరియట్లకు వస్తున్న సిచ్యువేషన్. కానీ ఇక్కడ దానికి భిన్నంగా చాలా ఆర్భాటంగా ఖర్చులు చేస్తున్నారు. సీఎం సార్ కాన్వాయ్ తగ్గించుకోవాలని, మంత్రులు కాన్వాయ్లు తగ్గించుకోవాలని ఆలోచిస్తున్న సందర్భంలో దాన్ని అన్నింటినీ పక్కన పెట్టేసి క్యాబినెట్ మీటింగ్ సెక్రటేరియట్లో కాకుండా పోయి యాదాద్రిగుట్టలో పెట్టాలని అంటున్నారు. సో ఈ నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే ఎన్ని కార్లు, ఎన్ని కాన్వాయ్లు, ఎన్ని ఏర్పాట్లు, ఎంత పెట్రోల్ డీజిల్ దండగా, ఎంత ప్రజాధనం దుర్వినియోగం. ఒక పక్క పిఎం ఏమో ఖర్చులు తగ్గించుకోండి అంటూ సూక్తులు చెప్పిపోతే అది కేవలం ప్రజలే, ప్రభుత్వాలు కాదు అన్నట్టు ప్రభుత్వ శైలి ఉంది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీనిపైన సీఎం సార్ ఏం నిర్ణయం తీసుకుంటాడనేది చూడాలి. ఆన్లైన్లో మీటింగ్ పెట్టుకోండి అంటే ఆన్లైన్లో కాదు, మేము డైరెక్ట్ మీటింగ్ పెట్టుకుంటాం, అది కూడా చాలా పైసలతోటి పెట్రోల్ తోటి కూడిన మీటింగే పెట్టుకున్నట్టు ఉంది తీరు అనమాట. హెల్త్ కార్డు ప్రక్రియ ప్రారంభమైందంట. నెలాఖరులో ఉద్యోగులకు పింఛన్దారుల డేటా అప్డేట్ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసిండ్రు. సో చాలా రోజుల నుంచి ఈ హెల్త్ కార్డ్స్ ప్రక్రియ గురించి ఆలోచిస్తున్నారు. ఎట్టకేలకి ఈ పింఛన్దారులకి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో టీచర్లను కూడా చేర్చాలి. టీచర్లను చేస్తే వాళ్ళకు కూడా ఈ ఏదైతే హెల్త్ కార్డ్స్ ఉంటాయో అందులో మమ్మల్ని కూడా చేరిస్తే మాకు బెనిఫిట్ అవుతుంది. జీతాలతో పాటు మీరు ఎక్కడ పని చేయమన్నా మేము అక్కడ పని చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం, కానీ హెల్త్ కార్డ్ బెనిఫిట్ మాకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి టీచర్స్ సంబంధించిన ఎన్నో సంఘాలు ముఖ్యమంత్రితో భేటీ అయిన పరిస్థితి. సో ఆక్నూరు మురళికి సంబంధించిన కంప్లైంట్ అండ్ దాంతోపాటు ఈ హెల్త్ కార్డు విషయం సీఎం దృష్టి వరకు తీసుకెళ్ళిండ్రు. సో అందులో సక్సెస్ అయ్యిండ్రా లేదా అనేది చూద్దాం. సో ఎందుకంటే హెల్త్ కార్డ్స్ పైనే అటు పింఛన్దారులు ఆధారపడి ఉన్నారు అండ్ దాంతోపాటు టీచర్లు కూడా ఆధారపడి ఉన్నారు. సో వాళ్ళందరికి సంబంధించిన డేటాని అప్డేట్ చేయాలి అంటూ కూడా సీఎం సార్ ఆదేశాలు జారీ చేసినట్ట. ఈ నెల వరకు వాళ్ళకి హెల్త్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉంది అనే వార్త అయితే చూద్దాం. ఇన్ డీటెయిల్గా ఏం రాసిర్రు ఈ వార్తకు సంబంధించి. 23న క్యాబినెట్ ఉండబోతుంది. హెల్త్ కార్డ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుందంట. పూర్తి చేయాలని ఈ నెలాఖరు నాటికి ఉద్యోగులు పింఛన్ల డేటా అప్డేట్ ప్రక్రియ ముగించాలంటూ నిబంధన పెట్టారు. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో జూన్ 2న ఉద్యోగులు పింఛన్దారులకు కొత్త హెల్త్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సో లబ్ధిదారులకు సంబంధించిన డాటా సిద్ధం కావాల్సి ఉంది. యుద్ధ ప్రాతిపదికన ఈ డాటా అంతా కూడా సిద్ధం చేయాలి అంటూ కూడా ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్ట. ఈ కొత్త విధానం ద్వారా ఉద్యోగులకు మెరుగైన క్యాష్లెస్ వైద్య సేవలు అందించబోతున్నారు అని వార్త రాశారు. సో మంచిదే పింఛన్దారులకి అండ్ దాంతోపాటు ఉద్యోగులకి. సో ఈ ఉద్యోగుల్లో టీచర్లు ఉన్నారా లేదా అనేది తెలియదు. సో టీచర్లకు కూడా అందియాలి అని వాళ్ళు ఒక విజ్ఞప్తి ఉంటే సరే రైట్ చేస్తాము అని చెప్పి సీఎం సార్ మాకు హామీ ఇచ్చిండ్రు అన్నారు. మరి ఇప్పుడు ఉండే ఉద్యోగుల్లో ప్రభుత్వ టీచర్లు ఉన్నారా లేదా హెల్త్ కార్డు విషయంలో అనేది చూడాలి. అండ్ దాంతోపాటు పింఛన్దారులు. సో పింఛన్తో పాటు కొత్త పెన్షన్లు ఇవ్వాలంటే పాత పెన్షన్లు కట్ చేసే పద్ధతి మనకు అందరికీ ఎరికనే. ఆల్రెడీ లైవ్ డిటెక్షన్ సంబంధించిన ఒక సర్వే 15 తారీఖు నుంచి ప్రారంభమైంది. వచ్చే నెల 15 వరకు కూడా అది కంటిన్యూ కాబోతుంది. అయితే ఇక్కడ పింఛన్దారులతో పాటు బెనిఫిషియర్స్ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి అంటూ ప్రభుత్వాన్ని వేడుకొని కోర్టుకు కూడా మెట్లెక్కిన పరిస్థితి. కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 1కి మొత్తం మీరు క్లియర్ చేయాలి, నేరుగా కోర్టుకు మీరు హాజరు కావాలి, లేకపోతే అని. సో అది లేదు ఇది లేదు, అసలు డబ్బులు ఇస్తారా లేదా అని తెలియని పరిస్థితి. ఇంకోవైపు పింఛన్దారులకు కొత్త హెల్త్ కార్డుకి సంబంధించింది ఆలోచన అనేది చేస్తున్నారు, మంచిదే. కానీ ఇవి ఎంతవరకు పనిచేస్తాయి?
ఎందుకంటే పోలీసు అధికారులకు సంబంధించిన హెల్త్ స్కీమ్ ఏదైతే ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందో వాళ్ళ ఫండ్ ఏదైతే ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందో ఆ ఫండ్ చెల్లించక పోలీసులకు సంబంధించిన ఆరోగ్యానికి వాళ్ళు హాస్పిటల్లో చేరితే చందాలు వేసుకొని బిల్లులు కట్టుకొని పోలీసులు వైద్య పరీక్షలు చేయించుకొని అడ్మిట్ అయితే చికిత్స చేయించుకొని మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి. సో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వాళ్ళకి ఇచ్చిన హెల్త్ కార్డులు నడవని పరిస్థితి, వాళ్ళకి సంబంధించిన నిధులు లేక వాళ్ళని రిజెక్ట్ చేస్తున్న పరిస్థితి. ఇక ఆరోగ్యశ్రీ కథ ఏందా అనేది పేద ప్రజలకు అందరూ కూడా తెలిసిందే. సో ఆల్రెడీ ఉండే పాత హెల్త్ స్కీమ్లకి డబ్బులు ప్రభుత్వం కట్టలేక అవి నిరుపయోగంగా ఉన్నాయి. సో ఆ కార్డులు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అనే పద్ధతిలో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కింద చేరిన వాళ్ళకి చికిత్స సంబంధించి చాంతాడంత క్యూ లైనే ఉంది, వాళ్ళకి సంబంధించిన చికిత్స ఆగిపోయిన పరిస్థితి. ఇక కొంతమంది ఎమర్జెన్సీ కాబట్టి సపో చేసి ఉన్న భూమి నమ్ముకొని ఇల్లు నమ్ముకొని ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్లో పోతే ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు నిలువు దోపిడీ చేసి కొన్ని సందర్భాల్లో వాళ్ళని ఆరోగ్యకరంగా మళ్ళీ పంపిస్తున్నారు. ఇంకొంతమంది ఆరోగ్యకరంగా వచ్చి ఆ చికిత్స ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇంటికి క్షేమంగా వెళ్ళే పరిస్థితి. సో ప్రభుత్వానికి సంబంధించిన హెల్త్ స్కీమ్ అంటే ఇట్లాంటి భయాలన్నీ కూడా ఉన్నాయి. మరి దీనిపైన ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఆలోచించాలి. సో ఇదన్నమాట మన తెలంగాణకు సంబంధించి. వెలుగు చూద్దాం. సో ఏ పేపర్లో చూసినా ముందుగా మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధర అనే వార్తనే మనం వినాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. నాకు తెలిసి ఇంకొక 4 రోజుల వరకు పెరుగుతూనే ఉంటుంది. ఆ పెరిగిన రేట్లకి మనం ఖచ్చితంగా డబ్బులు కట్టాల్సిందే, పెట్రోల్ పోయించుకోవాల్సిందే. ఇక మనం పెట్రోల్ వద్దని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో 3 సార్లు చెప్పినట్టు తిరిగిన నిత్యావసర వస్తువులపైన ఈ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. అయితే జూన్ 2కు సంబంధించిన 5 స్కీమ్లు ప్రభుత్వం అమలు చేయబోతుంది. అండ్ దాంతోపాటు 5 లక్షల బీమా కూడా అందించబోతుంది అనే ఒక లీగల్ అయితే ప్రభుత్వం నుంచి ఉంది. దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేయలేదు. మరి ఈ నెల 23 తారీఖున క్యాబినెట్ యాదగిరిగుట్టలో కూర్చున్నప్పుడు దీనిపైన మన నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి. సో టార్గెట్ 2 రెండో విడత స్కీమ్లో అమలుకు రెడీ అయిన సర్కారు అనే వార్త రాసింది వెలుగు పేపరు. 2 లక్షల కొత్త పెన్షన్లు, సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇల్లు, కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కూడా అందించబోతుంది. ఉద్యోగులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉండబోతుంది. 6 గ్యారెంటీల్లో కొత్త అప్లికేషన్లకు గ్రీన్ సిగ్నల్. త్వరలోనే జరగనున్న క్యాబినెట్ భేటీలో వివిధ శాఖలతో ఖరారు చేయబోతుంది అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. 5 లక్షల బీమా ప్రత్యేక ఫోకస్. రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అనే పథకాన్ని ప్రభుత్వం తెరపైకి తీసుకొని వచ్చింది. సో దీనికోసం సుమారు 1,15,00,000 రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఈ పథకం అమలవుతుంది. అర్హులైన ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా కవరేజ్ లభిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా 4,000 కోట్ల రూపాయలు కేటాయించిందంట. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన భేటీ క్యాబినెట్ సబ్ కమిటీ ఈ విధి విధానాలపైన సిద్ధంగా ఉందంట. జూన్ 2న దీనికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేయబోతుంది. సో అదే రోజున చేయూత పథకం కింద 2 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులకు, వృద్ధులకు, వితంతువులకు తదితర పెన్షన్ మంజూరు చేయబోతుంది అనే వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. సో ఉన్న వాళ్ళకు పెన్షన్ ఊస్ట్ అవుతుంది, కొత్త వాళ్ళకి పెన్షన్ ఇస్తారు ఒక మాటలు చెప్పాలంటే. ఇక పెన్షన్ తీసుకునేటోళ్ళు సార్ మేము బతికే ఉన్నాం మాకు పెన్షన్ ఇవ్వండి అని మీరు కనుక మీ పింఛన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని ఈ లైవ్ అథెంటికేషన్ చేసే వాళ్ళ దగ్గరకు పోకపోతే వచ్చే నెలకి వెళ్ళి మీకు పెన్షన్ అందదు. సో అట్లా ఆల్రెడీ కార్డులు కట్ చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే 2 లక్షల మందికి కొత్తగా ఇవ్వాలంటే పాత వాళ్ళని కట్ చేయాలి. ఎందుకంటే 25 లక్షల అప్లికేషన్లు ఆల్రెడీ పెండింగ్లో ఉన్న పరిస్థితి. రేషన్ కార్డులకు సంబంధించిన సర్వే జరిగింది. రేషన్ కార్డులు కట్ చేశారు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు. సో ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు, పాత రేషన్ కార్డులు ఉండే వాళ్ళకి మాత్రమే ప్రభుత్వానికి సంబంధించిన 1 కోటి మందికి ఈ 5 లక్షల బీమా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. సో ఇట్లా మొత్తానికి పాతే కట్టు కొత్త ఇన్ను అనే రకంగా 5 పథకాలు ఉండబోతున్నాయి అనే వార్తనైతే వెలుగు పేపర్ రాసింది. చూద్దాం మరి దీనికి సంబంధించిన విధి విధానాలు అయితే ప్రభుత్వం ఇప్పటివరకు డిక్లేర్ చేయలేదు. 23న క్యాబినెట్ అయిన తర్వాత విధి విధానాలు ఏంటి, ఎట్లాంటి అప్లికేషన్స్ ఉంటే అప్లికేషన్స్ ఎక్కడ పెట్టాలి అండ్ అప్లికేషన్ సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనేది కూడా త్వరలోనే ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. సో ఇది ఇవాళ పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపు పేపర్తో మళ్ళీ కలుద్దాం.